యుక్రెయిన్లో శునకాలన్నీ నీలి రంగులోకి మారిపోతున్నాయి. యుక్రెయిన్లోని చెర్నబిల్ ప్రాంతంలో అక్కడ తచ్చాడుతున్న శునకాలన్నీ కొట్టొచ్చినట్లు బాగా గట్టి నీలి రంగులో కనిపిస్తూ ఉన్నాయట. అయితే దీనికి కారణం ఇండస్ట్రియల్ కెమికల్స్ కావచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. అంటే అక్కడ చాలా కాలం నుండి నిర్వహణలో లేని ఫ్యాక్టరీలు, అలా వదిలేసిన ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో అక్కడ నుండి కాపర్ సల్ఫేట్ కానీ, కొబాల్ట్ కి సంబంధించిన కొన్ని కెమికల్స్ కానీ, వీటి వల్లే ఇలా అక్కడ తిరుగుతున్న శునకాలన్నీ నీలి రంగులోకి మారిపోతున్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. చాలా కాలం అలా ఆ కెమికల్ ఫ్యాక్టరీలు వదిలేయడం వల్ల, అంటే అందులో ఉన్న ఆ కెమికల్ కాంపౌండ్స్ అలానే ఉండడం వల్ల ఇన్నేళ్ల తర్వాత అవి తిరిగి రియాక్ట్ అయ్యి అక్కడ తిరుగుతున్న శునకాలన్నీ ఇలా నీలి రంగులోకి మారుతున్నాయేమో అని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇప్పటికే కుక్కలకి సంబంధించి ఆ స్కిన్ని కానీ, ఆ జూలు ఫర్ని కానీ, అలానే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు. సో ఈ టెస్ట్లు ఇంకా అయితే కొనసాగుతున్నాయి. కానీ అక్కడ ఇప్పుడు ఇలాంటి శునకాలు, అంటే నీలి రంగు శునకాలు, ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి శునకాలని ఎక్కడా చూడలేదు. అలా నీలి రంగు శునకాలు కనబడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 1986లో ఆ న్యూక్లియర్ డిజాస్టర్ తర్వాత అక్కడ ఇంతకు ముందు 1,00,000 మంది దాకా నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే 1986లో న్యూక్లియర్ డిజాస్టర్ తర్వాత అక్కడ నుండి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంటే అక్కడ నిజం చెప్పాలంటే ఒకవేళ మనుషులు అక్కడ బతికినా ఏదో ఒక రోగాలతోనే బతకాల్సి వచ్చేది. సో అక్కడ వాళ్ళందరూ వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేశారు. సో 1986 నుండి ఏవైతే ఫ్యాక్టరీస్, కెమికల్ ఫ్యాక్టరీస్ నిర్వహణలో లేవో అలా ఖాళీగా వదిలేశారో అక్కడి నుండి ఇలా విషవాయువులు బయటికి రావడం కానీ, అలా రియాక్షన్ జరిగి అక్కడున్న శునకాలు ఈ కలర్లోకి మారుతున్నాయని ఇప్పటికే ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అయితే అక్కడికి వెళ్లే, అంటే యుక్రెయిన్ కి అలానే చెర్నబిల్ ప్రాంతాన్ని ఎవరైతే విజిట్ చేస్తారో ఆ విజిటర్స్ కి అక్కడున్న నిర్వాహకులు లేకపోతే రెస్క్యూ టీమ్స్ ఒక డేంజర్ సైన్ ఇస్తూ ఉన్నారు. ఎవరు అక్కడికి వెళ్ళినా ఈ శునకాల దగ్గరికి మాత్రం వెళ్ళకండి, వాటిని టచ్ చేయకండి అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్స్ వస్తేనే కానీ శునకాలు ఇలా నీలి రంగులోకి మారడానికి కారణం ఏంటో మాత్రం ఇంకా తెలియదు.